రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లపై చర్చే ప్రధాన అజెండాగా రాష్ట్ర మంత్రివర్గం విజయవాడలో సమావేశమైంది. ప్రభుత్వ ఉద్యోగులకు 3.2% డిఏ పెంపునకు ఆమోదంతో పాటు వారి పిల్లల స్థానికతపైన ఓ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రైతు ఆత్మహత్యలపై ఉన్నత న్యాయస్థానం ఆదేశాలపైన అమాత్యులు చర్చించే అవకాశం ఉంది. ఎన్నేళ్ల వరకు స్థానికత కల్పించాలనే అంశంపై అడ్వకేట్ జనరల్ 2 అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన 4 ఏళ్లలోపు ఆంధ్రప్రదేశ్కు తరలివచ్చే వారికి ఇవ్వాలా లేక ఈ పరిమితిని 7 ఏళ్ల వరకు పెంచాలా అనే 2 ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. కాలపరిమితిపై మంత్రివర్గం తీసుకునే నిర్ణయం ఆధారంగా కేంద్రానికి లేఖ రాయనున్నారు. రాష్ట్రానికి తరలివచ్చే ఉద్యోగుల పిల్లలు ఏ జిల్లా వారనే దాంతో సంబంధం లేకుండా ఎంచుకున్న జిల్లాలో స్థానికులుగా పరిగణించాలన్నది ప్రభుత్వ యోచనగా తెలుస్తోంది. విద్య, ఉద్యోగ అవకాశాలకు ఇది వర్తించేలా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయనుంది. ముఖ్యంగా ఈ నెల 22న జరిగే అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నందున రాష్ట్రం ఆశిస్తున్న అంశాలు, శంకుస్థాపన ఏర్పాట్లపై ప్రధాన చర్చ జరగనుంది. రాజధానికి భూములిచ్చిన రైతులకు ఆహ్వాన పత్రాల పంపిణీతో పాటు వారికి ప్రభుత్వం తరపున బహుమతులేమైనా పంపాలా అనే దానిపైన అమాత్యులు నిర్ణయం తీసుకోనున్నారు.